Hello everyone, welcome back to Mana Side Stories and welcome to another story. సో ఇవాళ ల్యాబ్లో వర్క్ చాలా ఫాస్ట్గా ఫినిష్ అయిపోయింది కాబట్టి ఫాస్ట్గా ఇంటికి వచ్చేసాం. సో ఇంటికి వచ్చేసినాక ఏం చేద్దామని ఆలోచించి ఐ థాట్ టు ఎక్స్ప్లోర్ సమ్ బైక్స్. సో మా ఊర్లో ఫ్యామిలీ స్పోర్ట్స్ అని చెప్పి ఒక బైక్ షోరూమ్ ఉంటుంది అండ్ యూ కెన్ హ్యావ్ వైడ్ వెరైటీ ఆఫ్ మోటార్ సైకిల్స్ ఫ్రమ్ ఆఫ్ రోడర్స్, క్రూజర్స్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్. సో వెళ్ళి బైక్స్ ఎక్స్ప్లోర్ చేసి వాటి ప్రైజెస్ ఎలా ఉంటుంది అండ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కనుక్కుందాం. సో లెట్స్ గో టు ది ఫ్యామిలీ స్పోర్ట్స్. సో ఇప్పుడే మనం షోరూమ్కి వచ్చేసాం. ఇక్కడ బైక్స్ ఇట్లాంటి 3-wheel బైక్స్, క్యానమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఎంట్రీ లెవెల్ బైక్స్. సో ఇది వచ్చేసి యమహా MT. ఇది ఒక నేకెడ్ బైక్. ఇది యూఎస్లో $12,000 to $13,000, అంటే అట్లీస్ట్ 10 to 11 lakhs. అండ్ ఇది ఇంకొక మంచి ఎంట్రీ లెవెల్ బైక్ కవాసకి ZX4R. అండ్ ఇది యూఎస్లో $10,000 ఉంది. సో 10,000 అంటే ఆల్మోస్ట్ సేమ్ 10 lakhs to 11 lakhs మధ్యలో పడుతుంది. సో ఇవన్నీ నింజాసే. అండ్ ఈ కలర్ కాంబో నాకు అంత నచ్చలేదు, అంత లైమ్గా ఉంది. అండ్ ఈ గ్రీన్ది కూడా బాగానే ఉంది. ఇది కవాసకి నింజా. ఇది $7,000 పడుతుంది. ఇది వన్ ఆఫ్ ది ఎంట్రీ లెవెల్ బైక్స్, బాగుంటుంది. అండ్ ఇది సేమ్ నింజాలో నేకెడ్. అండ్ ఇవి యమహాస్లో కొన్ని ఎంట్రీ లెవెల్ బైక్స్. లైక్ ఇది యమహా R3. ఇది వచ్చేసి $7,000 పడుతుంది. అండ్ ఆల్మోస్ట్ లైక్ 7 to 8 lakhs. నాకు ఈ రెడ్ వైట్ కాంబినేషన్ కలర్ నచ్చింది. నాకు ఇదొకటి కేఫ్ రేసర్ బాగా నచ్చింది, XSR 900. అండ్ ఈ కలర్ కాంబో కూడా బాగుంది. అండ్ ఇది ఆల్మోస్ట్ లైక్ $12,000 to $13,000 చెప్పారు. కొన్ని మిడ్ లెవెల్ బైక్స్. అండ్ మనకి ఇది మీ అందరికీ తెలుసు డుకాటీ స్క్రాంబ్లర్ అండ్ కవాసకి Z650. అండ్ అది కవాసకి వాల్కన్, సుజుకి బాల్వార్డ్. అండ్ ఇక్కడ కొన్ని హార్లీ డేవిడ్సన్ బైక్స్ ఉన్నాయి. ఇవి కొన్ని సుజుకి కేఫ్ రేసర్స్. ఇవి ఇక్కడ ఆన్ రోడ్ $12,000 to $13,000 ఉంటుంది. సో ఇది ఒక ఓల్డ్ హార్లీ డేవిడ్సన్ ఉంది ఇక్కడ. అండ్ దిస్ ఈస్ అన్ ఇండియన్. అండ్ ఇది మనకి ఇష్టమైన హయాబుసా. సో ఇక్కడ ప్రైస్ వచ్చేసి ఆన్ రోడ్ ఆల్మోస్ట్ $22,000 ఉంది. Also have a riding gear. ఇందులో మనకి రైడింగ్ గేర్, బూట్స్ కానీ హెల్మెట్స్ కానీ అన్నీ దొరుకుతాయి యాక్చువల్లీ. అండ్ దేశీయ బ్రాండ్. హెల్మెట్స్ కూడా బాగున్నాయి. అండ్ దిస్ ఇస్ LS2 బ్రాండ్, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి $300, అంటే ఆల్మోస్ట్ 24 to 25K. బట్ హెల్మెట్ అయితే బాగుంది. Red light, green light, stop and go. Better take it nice and slow. Hit 'em with the chopper. Whoa, you know that I'm about my dough. Pay what you owe. Get my money. Pay what you owe. Yeah, you better pay what you owe. Yeah, pay what you owe. Get my money. Pay what you owe. Yeah, you better pay what you owe. Pavia, now we saw the market show them master like it's Mardi Gras. No place for a heart to heart, it's hardly hard to harm us.
catch 2 rounds like a Yamaha. 사람의 지는 걸 소중화한다. I could let it pop. 내 형 let the piece of bang. 겁쟁이 어디에서 연습해서 PC방. No numbers on the check, you can leave it blank. And with some dirt bikes. And we can adventure dirt bikes. ఇది ఇండియన్ మోటార్ సైకిల్స్ అని చెప్పి ఇక్కడ యూఎస్లో బాగా ఫేమస్ ఉన్నాయి మోటార్ సైకిల్స్. ఇది మన బుజ్జి స్టైల్లో క్యానమ్ స్పైడర్ 3 వీల్సే ఉంటాయి. బాగుంటుంది ఇది కూడా బైక్ లాగా. అప్పుడప్పుడు హెచ్ఎస్ స్పోర్ట్స్ లెక్క బయటకి వేసుకెళ్తారు దీన్ని. సో ఇప్పుడే బైక్స్ చూసేసి ఇంటికి వచ్చేసాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ స్టోరీ. మీకు ఏ బైక్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే నేను ప్రజెంట్ అయితే కేఫ్ రేసర్స్ అండ్ స్క్రాంబ్లర్స్ చూస్తున్నాను. అట్లే ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్ అడ్వెంచర్ టూరర్స్. సో యా, హోప్ఫుల్లీ లైక్ we will explore more. And that's it for this story. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన సైడ్ స్టోరీస్. నెక్స్ట్ వీడియోలో బ్యాచిలర్స్ అగ్రికల్చర్ చేస్తే లైక్ ఇండియాలో బీఎస్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు నాకు యూఎస్ రావాలని, యూఎస్లో మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నాను ఇన్ XY కోర్సెస్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో దాని మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాం. మీకు ఏమన్నా క్వశ్చన్స్ కానీ రిలేటెడ్ ఏమన్నా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాని మీద కూడా రీసెర్చ్ చేసి ఆ టాపిక్లో యాడ్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో ఈజ్ సంథింగ్ అబౌట్ లైక్ ఎడ్యుకేషనల్ పర్పస్, లైక్ ఇండియాలో బ్యాచిలర్ చేసిన వాళ్ళకి మాస్టర్స్ ఎట్లుంటుంది, మాస్టర్స్ చేసిన తర్వాత జాబ్స్ ఎట్లున్నాయి, అగ్రికల్చర్ చేస్తే సర్వైవ్ అవుతామా లేదా అనే దాని మీద వీడియో చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ స్టోరీ. See you in the next one. Cheers.